హలో అండి. ఈరోజు వీడియోలో ఈ పౌచ్ స్టిచ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను వీడియో షూట్ చేసే ఈ స్టాండ్ వీడియో షూట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ బయటనే ఉంటుంది. సో, అందువల్ల ఇది చాలా డస్టీ అయిపోతూ ఉంది. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ పౌచ్ స్టిచ్ ఎలా చేయాలో చూపించదలుచుకున్నాను. అయితే ఈ పౌచ్ అనేది మొబైల్ స్టాండ్ మొత్తంకి కాకుండా ఈ మొబైల్ హోల్డర్ కోసమే. ఎందుకంటే ఈ రొటేటింగ్ వీల్ మీద డస్ట్ ఎక్కువ జామ్ అయిపోవడం వల్ల అది సరిగా మూవ్ అవ్వదు. సో ముందుగా 2 ఫ్యాబ్రిక్స్ని తీసుకుంటున్నాను. వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి హాఫ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అంటే టోటల్ 24 అండ్ విడ్త్ 8 ఇంచెస్. ఒకదాని మీద ఒకటి పెట్టిన ఈ 2 ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ని స్టిచ్ చేసుకుందాము. తర్వాత దీన్ని రివర్స్ చేసి 4 సైడ్స్ ఎడ్జెస్ని స్టిచ్ చేసుకుందాము. ఈ రా ఎడ్జెస్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఫోల్డ్ 1 ఇంచ్ గ్యాప్లో పెట్టి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. దీనితో ఒక లూప్ ఫామ్ అవుతుంది. ఇదే విధంగా రెండో ఎడ్జ్ని కూడా ఫోల్డ్ చేసి లూప్ని ఫామ్ చేసుకోవాలి. ఈ లూప్ మనము డోరీని ఇన్సర్ట్ చేయడానికి. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని హాఫ్ ఫోల్డ్ చేసి సైడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. అయితే సైడ్ స్టిచ్ వేసేటప్పుడు లూప్ ప్లేస్ని వదిలేసి స్టిచ్ని కంటిన్యూ చేయాలి. దీని తర్వాత కింద వైపు 1 ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ రెండు వైపులా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని రివర్స్ చేసుకుంటే మన పౌచ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పౌచ్ కోసం డోరీని స్టిచ్ చేసుకుందాము. 20 ఇంచెస్ లెంత్ 1 ఇంచ్ విడ్త్ ఉన్న పొడవైటి స్ట్రిప్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని డోరీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డోరీని పౌచ్లోకి ఎక్కించుకోవాలి. మన కన్వీనియంట్ ప్రకారము డోరీ బదులు ఎలాస్టిక్ని కూడా వాడుకోవచ్చు. ఈ పౌచ్ నుండి డోరీ బయటికి రాకుండా ఉండడానికి డోరీ రెండు వైపులా 2 బెల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్లీ మన ఫోన్ స్టాండ్ పౌచ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పౌచ్ని ఫోన్ స్టాండ్కి ఎక్కించి చూద్దాము. ఓకే, మన పౌచ్ సరిగ్గా ఫిట్ అయిపోయింది.